నేను చెప్పేది నిజమండి. ఇది తలకు తగిలితే చాలు. సన్నగా పిలకలా ఉన్న జుట్టు ఒత్తుగా పొడవుగా మందంగా పెరుగుతుంది. కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతున్న జుట్టు వెంటనే ఊడటం ఆగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీకు ఒక సూపర్ రెమెడీ షేర్ చేయబోతున్నాను. దీంతో మీ హెయిర్ లెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చాలామందికి హెయిర్ అనేది పెరగట్లేదని బాధపడుతున్నారు. తర్వాత హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుందని చెప్పేసి బాధపడుతున్నారు. డాండ్రఫ్, ఇచ్చింగు, ఇలా వీటి సమస్యలు కూడా చెప్తున్నారు కదా. సో అన్నిటికీ కూడా మీరు ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. మీరు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఇది సూపర్గా వర్క్ అయిందని మీరే చెప్తారు. ఇంకా లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఈ అవిసె గింజల వల్ల హెయిర్ రూట్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. అలాగే హెయిర్ అనేది చాలా స్మూత్గా, షైనీగా, సిల్కీగా మారుతుంది. ఇవి మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చే వరకు మెంతుల వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా షైనీగా, ఒత్తుగా పెరుగుతుంది. తక్కువ టైంలోనే హెయిర్ పెంచుకోవడానికి గొప్ప ఔషధం ఏమన్నా ఉన్నాయంటే అవి మెంతులేనండి. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలి అని అంటే, ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ అనేది పోసుకోండి. సో వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత అనేది పెట్టేసి ఓవర్ నైట్ అనేది నానబెట్టేసేయాలి. నైట్ అంతా నానిన తర్వాత ఇలా ఉంటాయండి. ఇవి కొంచెం జెల్ కన్సిస్టెన్సీలో చిక్కగా ఉంటాయన్నమాట. నైట్ అంతా నానడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదా, కొంచెం చిక్కబడుతుంది, జెల్లా ఉంటుంది. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని, మెంతుల్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మనకి మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ పేస్ట్ని ఇప్పుడు మనం యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇందులో కొన్ని ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయబోతున్నాం. అవేంటో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ పేస్ట్ని అయితే ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి. మన హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేయడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం ఫస్ట్ యాడ్ చేస్తున్నాం నేచర్ షూర్ నుండి బ్రింగ్రాస్ పౌడర్ అనమాట. ఈ బ్రింగ్రాస్ పౌడర్ అనేది మన హెయిర్ రూట్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుందండి. అంతేకాదు ఇందులో నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ కలర్స్, నో యాడెడ్ కెమికల్స్ అనమాట. ఇది ISO GMP సర్టిఫైడ్ కూడా, నాన్ GMO. అంతేకాదండి, ఇది 100% కూడా న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. ఇందులో రిచ్ విటమిన్ D ఉంది, E ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది మెగ్నీషియం కూడా. ఓకే, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తాను. దీన్ని నార్మల్గా మనం హెయిర్ మాస్క్లా కూడా యూజ్ చేయొచ్చండి, హెయిర్ ప్యాక్స్లో కూడా యూజ్ చేసేయచ్చు. ఇందులో మనకి ఫ్రీగా రోజ్ వాటర్ వస్తుంది అనమాట. అలాగే 1 స్పూన్ వస్తుంది, బ్రష్ కూడా వస్తుంది. సో రోజ్ వాటర్ అనేది కంప్లీట్గా మనకి ఫ్రీ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. దీన్ని అయితే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అందులో 2 స్పూన్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. నార్మల్గా కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు, బట్ ఇలా యూజ్ చేయడం వల్ల మనకి ఇంకెక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. టైం లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా దీన్ని హెయిర్ మాస్క్లా యూజ్ చేయొచ్చు. 2 స్పూన్స్ బ్రింగ్రాస్ పౌడర్ యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి నేచర్ షూర్ బ్రాండ్ నుండి శీకాకాయ పౌడర్ అనమాట. సో ఇది కూడా మన హెయిర్ గ్రోత్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా డాండ్రఫ్ని, గ్రే హెయిర్ని, అలాగే లైస్ ప్రాబ్లం ఉన్న డ్రై స్కాల్ఫ్ కానీ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో కూడా నో యాడెడ్ కలర్స్ అండి, నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, అలాగే నో కెమికల్స్ అనమాట. నాన్ GMO ISO GMP సర్టిఫైడ్ కూడా. సో ఇది కూడా 100% న్యాచురల్ అండి, ఎటువంటి కెమికల్స్ ఉండవు. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు ఇది స్కిన్ అండ్ స్కాల్ఫ్ని చాలా ఫ్రెండ్లీగా ఉంచుతుందని చెప్పొచ్చు. అంతేకాదు ఇది ట్రెడిషనల్ రెమెడీ కూడా. సో ఇందులో కూడా మనకి రోజ్ వాటర్ అలాగే బ్రష్ కూడా వస్తుంది. రోజ్ వాటర్ అనేది కంప్లీట్గా ఫ్రీ అండి. మనం ఏం తీసుకున్నా రోజ్ వాటర్ అనేది ఫ్రీగా ఇస్తారనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలనంటే, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెమెడీ ఉంది కదా, ఆ రెమెడీలో ఈ పౌడర్ని మనం మిక్స్ చేయాలన్నమాట. 2 స్పూన్స్ ఆల్రెడీ నేను బ్రింగ్రాస్ పౌడర్ వేసాను. 2 స్పూన్స్ శీకాకాయ పౌడర్ అనేది వేస్తున్నాను. నార్మల్గా కూడా వీటిని హెయిర్ మాస్క్లా యూజ్ చేయొచ్చు. వీళ్ళ వెబ్సైట్లో ఈ ప్రొడక్ట్స్ అనేది బై చేస్తే మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రొడక్ట్ లింక్ కంపల్సరీ చెక్ చేయండి. మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, కంపల్సరీ చెక్ చేయండి. ఇవి చాలా బాగుంటాయండి హెయిర్కి అయితే. ఓకే, తర్వాత ఇందులో కర్డ్ అనేది
1 కప్ యాడ్ చేశాను. మాకు విపరీతంగా డాండ్రఫ్ ఉంది అనుకుంటే బాగా పుల్లటి పెరుగు అనేది యాడ్ చేయొచ్చు. దానివల్ల మీ డాండ్రఫ్కి గుడ్ బై చెప్పేయచ్చు. సో లేదనుకుంటే నార్మల్ పెరుగైనా యాడ్ చేసేయచ్చు. యాడ్ చేసిన తర్వాత లమ్స్ లేకుండా వీలైనంత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి హెయిర్ ప్యాక్ ఆర్ హెయిర్ మాస్క్ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా ఉండాలి. దీన్ని మనం వెంటనే అప్లై చేయకుండా ఒక 10 మినిట్స్ అనేది అలా పక్కన పెట్టేసి అప్లై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్కి ఇదంతా కూడా బాగా ఫర్మెంటెడ్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం చక్కగా దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవడమే. నేనైతే మాత్రం ఎప్పుడు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తానండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిలే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. సో మీ అందరికీ తెలుసు కదా, నా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, షార్ట్గా ఉన్న నా హెయిర్ ఈరోజు ఎంత పొడవుగా పెరగడానికైతే 100% కూడా న్యాచురల్ రెమెడీలే కారణం అండి. నేను ఎటువంటి కెమికల్ ఉన్న ప్రోడక్ట్ అయితే యూజ్ చేయలేదు. మీరు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్ వరకు ఈ ప్యాక్ని అప్లై చేసేయండి. ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ఉన్న హెయిర్ మీదే అప్లై చేస్తూ ఉంటాను. మీరు కావాలనుకుంటే డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, డ్రై హెయిర్ మీద అయినా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా నేను. సో డైరెక్ట్గా మీరు హెయిర్ ప్యాక్లోనే 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో మీకు కంపల్సరీ సెట్ అయిపోతుంది. మీ హెయిర్ అయితే చాలా బాగుంటుంది. వీలైనంత బాగా ఈ హెయిర్ ప్యాక్ని స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేయాలి. నాకైతే అలవాటే కాబట్టి చాలా ఈజీగా అప్లై చేసుకుంటున్నాను. మీరు ఎవరి సహాయం అన్నా తీసుకొని అప్లై చేసినా ప్రాబ్లం లేదు. వీలైనంత బాగా అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత కనీసం మీరు దీన్ని 30 to 40 మినిట్స్ అనేది ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత మీ హెయిర్ అయితే చాలా బాగుంటుందండి. ఏదైనా మైల్డ్ షాంపూ యూజ్ చేసి హెయిర్ వాష్ చేస్తే బెటర్ అండి. మీరు కుంకుడుకాయ శేఖకాయ యూజ్ చేసి కూడా హెయిర్ వాష్ చేయొచ్చు. హెయిర్ వాష్ చేసిన తర్వాత అయితే హెయిర్ చాలా బాగుంటుంది. ఒత్తుగా బౌన్సీగా కనపడుతుంది. వారానికి ఒక్కసారి వీలైతే 2 సార్లు ఈ హెయిర్ మాస్క్ని అప్లై చేస్తే హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. హెయిర్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా వాల్యూమ్గా కనపడుతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, హెయిర్ అనేది తక్కువ టైంలో ఒత్తుగా పెరగాలంటే మాత్రం ఈ హెయిర్ మాస్క్ని ట్రై చేయండి. సూపర్గా రిజల్ట్ ఉంటుంది. వారానికి ఒక్కసారి కుదిరితే 2 సార్లు అప్లై చేసుకోండి. మీ హెయిర్ 1 వీక్కే సూపర్గా గ్రోత్ అవుతుంది. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత హెయిర్ అనేది చూసారు కదా ఎంత బౌన్సీగా ఉందో. వారానికి ఒక్కసారైనా ఈ హెయిర్ ప్యాక్ అనేది ట్రై చేయండి. హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. న్యాచురల్గా మనం హెయిర్ ప్యాక్స్ అనేది యూజ్ చేస్తే సూపర్గా ఉంటుందండి. అలాగే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది. ఒక్కసారి యూజ్ చేసినప్పటికే నా హెయిర్ అనేది చాలా వాల్యూమ్గా కనపడుతుంది. మీరే చూడండి ఎంత బాగుందో. నా హెయిర్ అంటే నాకు చాలా నచ్చుతుందండి. ఎందుకంటే షార్ట్గా ఉన్న నా హెయిర్ ఈరోజు చాలా చాలా పొడవుగా పెరిగిందంటే 100% కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ రెమెడీసే. మీకున్న హెయిర్ ఫాల్ సమస్యని కంట్రోల్ చేసుకొని తక్కువ టైంలోనే మీ హెయిర్ని ఒత్తుగా పొడవుగా అందంగా సిల్కీగా మార్చుకోవాలనుకుంటే ఈ హెయిర్ ప్యాక్ని వారానికి ఒకసారైనా 10 రోజులకు ఒకసారైనా ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.